హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఇవాళ మేము స్ట్రాబెరీ ఫామ్కి వెళ్తున్నాము. సో పిల్లలంతా రెడీ అయిపోయారు. నౌ ద టైమ్ ఈస్ 8:30 అండ్ విల్ షో యూ ద స్ట్రాబెరీ ఫామ్ టుడే. లెట్స్ హ్యావ్ ఎ ఫెంటాస్టిక్ డే టుడే. సో మేము స్టార్ట్ అయితే అయిపోయాము. మేమున్న లొకేషన్కి అది 90 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉందండి. సో యాక్చువల్ లొకేషన్ వచ్చి చిక్బల్లాపూర్, బత్తలహల్లి అనే ప్లేస్లో ఈ స్ట్రాబెరీ ఫామ్ అయితే ఉంది. సో మేము అక్కడికి రీచ్ అవ్వాలి అంటే 2 hours పడుతుంది. అందుకని మేము 8 o'clock స్టార్ట్ అవ్వాలి. బట్ మాకు ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే అక్కడ ఫుడ్ కూడా దొరకదు, నియర్ బై రెస్టారెంట్స్ కూడా ఏమీ ఉండవు అని చెప్పారు. అందుకని మేము ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళాము. సో కాస్త లేట్ అయిపోయింది. పిల్లల్ని రెడీ చేసుకుని మేము ఫుడ్ ప్రిపేర్ చేసుకుని వెళ్ళేసరికి కాస్త డిలే అయింది. బట్ స్టిల్ ఓకే. 8:30కి స్టార్ట్ అయ్యాము. మేము అక్కడికి వెళ్ళేసరికి అరౌండ్ 10:30 అయింది. అదిగో వచ్చేసామండి, స్ట్రాబెరీ ఫామ్కి రీచ్ అయిపోయాము. సో టైం అయితే 10:30 అయిపోయింది. సో లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ స్ట్రాబెరీ ఫామ్స్, సో స్ట్రాబెరీ పిక్చర్స్ అన్నీ పెట్టారు. సో పిల్లలైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. ఇక్కడ మన వండర్స్ మాన్యుమెంట్స్ అయితే పెట్టారు. సో పిల్లలంతా పిక్చర్స్ తీసుకుంటూ దే ఆర్ హ్యావింగ్ లాట్స్ ఆఫ్ ఫన్ హియర్. సో ఇలా ఉంటుందండి. చెట్లు చాలా చిన్నగా ఉంటాయి. నేనైతే చూడకముందు ఇంకా చాలా నాకు స్ట్రాబెరీస్ అందుతాయో లేదో తెంపడం కష్టమేమో అనుకున్నాను. బట్ ఇట్స్ చాలా ఈజీ. కిందకే ఉంటాయి. సో చెట్లన్నీ చాలా చిన్న చిన్నగా ఉంటాయి. సో ఇలా చూడండి, స్ట్రాబెరీస్ అయితే చాలా చాలా ఫ్రెష్గా ఉన్నాయి, జ్యూసీగా కూడా ఉన్నాయి. సో ఏంటి అంటే మేము ప్లక్ చేసిన స్ట్రాబెరీస్ అయితే ఒక బాస్కెట్లో పెడితే ఆ జ్యూస్ అంతా కిందకి లీక్ అయిపోతుందండి. సో పిల్లలు వచ్చి మాకు చూపిస్తున్నానండి, ఎందుకంటే మేము వాళ్ళకి వెరీ స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము, ఏవంటే అవి ప్లక్ చేయొద్దు అని చెప్పేసి. అందుకే వాళ్ళు వచ్చేసి మా దగ్గర కన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు అవి కరెక్ట్గా కాదా అని చెప్పేసి. ఇదిగోండి, వెరీ బిగినింగ్ స్టేజ్లో ఇలా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఇది, అండ్ దెన్ దిస్. సో ఫైనల్గా ఇలా రైప్ అయిపోయినది ఇలా రెడ్గా వచ్చేస్తుందండి. సో ఇవన్నీ ప్లక్ చేయకూడదు. ఏదైతే బాగా రైప్ అయి ఉంటుందో అవి మాత్రమే ప్లక్ చేయాలి. సో ఇలా చూడండి, సో నైస్. అండ్ ఇదిగోండి ఇక్కడ సో ఇలా రెడ్గా ఉన్నవి ప్లక్ చేసుకుంటే బాగుంటుంది.
మేము ప్లక్ చేసాము. సో కేజీ 400 అంట. ఇంకా ఎక్కువ కూడా ప్లక్ చేసుకోవచ్చు, బట్ బేస్డ్ ఆన్ హౌ మచ్ యూ ప్లక్ వీ హ్యావ్ టు పర్చేస్ దోస్ స్ట్రాబెర్రీస్ అండి. సో అన్నీ ఫ్రెష్గా భలే ఉన్నాయి, టూ గుడ్. అండ్ మేము వెళ్ళింది ఆఫ్టర్నూన్, ఐ మీన్ లైక్ 10:30కి వెళ్ళాం కాబట్టి ఇట్ వాస్ టూ హాట్ అండి. సో క్యాప్స్ అవి తెచ్చుకున్నాము, బట్ క్యాప్స్, వాటర్ అవన్నీ క్యారీ చేసుకోవడం బెటర్. తర్వాత నేను చెప్పినట్టు ఇలా ఫ్యామిలీస్ వెళ్ళాము. సో 7 ఫ్యామిలీస్ వెళ్ళాము, వాళ్ళ పిల్లలు. సో అరౌండ్ 11 కిడ్స్ ఉన్నారు. పిల్లలు అయితే చాలా చాలా ఎంజాయ్ చేశారు. సో నేను ఎక్కువ ప్లక్ చేస్తాను, నా స్ట్రాబెర్రీస్ ఫ్రెష్గా ఉన్నాయి. సో ఇలా లాట్ ఆఫ్ డిస్కషన్ అయింది వాళ్ళ దగ్గర. అయిన తర్వాత మేము అక్కడే ఉన్న అంతేకాకుండా అక్కడ రోజ్ పెటల్స్ అండ్ రోజ్ లీవ్స్ అండ్ థాన్స్ స్ట్రిప్పింగ్ మెషిన్ కూడా ఉండింది. వాళ్ళు అక్కడ బొకేస్ కూడా తయారు చేస్తున్నారు, మనం చూస్ చేసుకోవచ్చు. సో మేము అక్కడ కొన్న రోజెస్ అండి అవి. తర్వాత ఒక చిన్న ఫోటోషూట్ కూడా చేసుకున్నాము అందరము. సో ఇవన్నీ మేము స్ట్రాబెర్రీస్ ప్లక్ చేసినవి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి, సో జ్యూసీ. సో ఇంకా అంతా అలసిపోయామండి అందరము. సో వీఆర్ హెడింగ్ బ్యాక్ టు ఎక్కడైనా కూర్చొని భోజనం చేస్తాము అని చెప్పేసి. సో ఇలా అందరము తెచ్చుకున్న ఫుడ్ని ఫస్ట్ పిల్లలకైతే పెట్టాము, తర్వాత మేము తిన్నాము. సో అందరూ ఒక్కొక్క వెరైటీ చేసుకుని వచ్చారు. సో అండ్ ఫుడ్ వాజ్ ఆల్సో డెలిషియస్, హోమ్ మేడ్ ఫుడ్ కదా. సో స్ట్రాబెర్రీస్ మేము ప్లక్ చేసినవి. అండ్ ఫైనల్లీ ఇదండి మా 1 డే స్ట్రాబెర్రీ ఫామ్ విజిట్ ట్రిప్. సో పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు. మీరు కూడా వెళ్ళాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో నేను లింక్ అయితే పెడతాను, మీరు కాల్ చేసి స్లాట్స్ అవైలబుల్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.